మా తెప్ప వీడియో చూసారు కదా, మీకు నచ్చే ఉంటుంది. దాని తర్వాత మేము ఇక్కడ మార్బుల్స్ అనేది చాలా ఫేమస్ అంట, సో అవి చూడడానికి వచ్చాము. అండ్ అలాగే కొంచెం పల్లెటూరులోకి వెళ్తే మీకు ఫేమస్ లెదర్ బ్యాగ్స్, లెదర్ చెప్పులు ఇవన్నీ ఉంటాయి. అండ్ అక్కడ విలేజ్ టూర్ లాగా కూడా మీరు వేయచ్చు. మాకు టైం లాగా మేము వెళ్ళలేకపోయాము, మాకు ఈవినింగ్ ఫ్లైట్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మార్బుల్స్ చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడ తీసుకొని వచ్చారు. అండ్ చాలా షాప్స్ ఉన్నాయండి. ఇంకా డ్రైవర్ ఇక్కడ తీసుకొని వచ్చాడు, ఇక్కడ చూద్దామని చెప్పేసి లోపల మీకు చూపిస్తున్నాను. అండ్ వాళ్ళు అలో చేయలేదండి, సో కొంచెం అలా మీకు తెలియకుండా తీసాను. శివుడిది అయితే అసలు ఎంత బాగుందో అండి, ఆ ఫినిషింగ్ కానీ ఇవి అంతగా చాలా నచ్చింది కానీ నాకు. కానీ కొనే అంత స్టేజ్ కాదు, చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇది ఒరిజినల్ మార్బుల్ అనమాట, సో అందుకే చాలా ఎక్స్పెన్సివ్. ఆ పింక్ బుద్ధుడిని చూడండి, అసలు ఎంత బాగున్నాయో ఫినిషింగ్ కానీ ఆ క్లారిటీగా వాళ్ళు చెక్కిన విధానము. బుద్ధుడు చూడండి పాలరాతితో ఎంత బాగుందో. అండ్ ఇవన్నీ చిన్న చిన్న మార్బుల్స్ అనమాట, మనకు ఉంగరాల్లాగా అలాగా చిన్న చిన్న బొమ్మల్లాగా ఉన్నాయి. అండ్ ఇలా బయటకు వస్తూనే ఇలా షో పీసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకి బుద్ధుడి విగ్రహాలు, ఇక్కడ దేవతల విగ్రహాలు, అలాగే వినాయకుడిది కూడా ఉంది చూడండి. అలా చాలా విగ్రహాలు ఇవన్నీ బయట ఉన్నాయన్నమాట. బయట నువ్వు వీడియో తీసుకోవచ్చు, లోపల వీడియో తీయకూడదంట. అండ్ నాకు ఈ షో పీసెస్ కూడా చాలా బాగా నచ్చాయండి. ఆ రౌండ్ తిరుగుతుంది కదా, అదేదో ఒక భూమిలాగా తిరుగుతూ దాని మీద వాటర్ పడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అండ్ ఇదైతే నాకు శివుడిలాగా అనిపించింది, అభిషేకం చేస్తున్నట్టు అట్లా. అలా లోపలికి వస్తే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయండి, బుద్ధుడివి కానీ లాఫింగ్ బుద్ధ, ఇవన్నీ చాలా అంటే ఒక్కొక్క సైజు ఉన్నాయి, మనకి డిఫరెంట్ సైజెస్ చాలా ఉన్నాయి అనమాట. అలాగే ఇక్కడ మేరీ మాత, జీసస్ అలా చాలా ఉన్నాయండి. అంటే మార్బుల్స్ లో ఇంత పెద్ద సైజు విగ్రహాలు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా కోటీశ్వర్లు అయి ఉండాలి, లేదా సినిమా హీరోలు అయినా ఉండాలి. ఎందుకంటే ఇంత పెట్టే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంత పెట్టి తీసుకోలేం కదా మనం అయితే. అండ్ ఇక్కడ మేమైతే ఏం కొనలేదు, కానీ అన్న మటుకు ఒక చిన్న మార్బుల్ కొన్నాడండి, చిన్న బాల్ లాంటిది కొన్నాడు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఎండ అయితే దంచేసిందండి బాబోయ్. ఇంకా బుడ్డది నిద్రపోతుంది, లేపినా లేయట్లేదు. ఆ ప్లేన్ ఎత్తుకొని ఆ ఎండలో నడవాలంటే సినిమా కనిపించింది. అండ్ ఇక్కడ ఈ మార్బుల్స్ ఏవో ఎలా తయారు చేస్తారు అవి అనేది చూపిస్తారు అని చెప్పేసి చెప్పారనమాట. కానీ బట్ మాకు లాంగ్వేజ్ అర్థం కాక అట్లా అర్థం చేసుకున్నామో ఏమో తెలియట్లేదు. కానీ అలా పైకి వెళ్తే ఇట్లా బుద్ధుడి విగ్రహం ఉంది. ఆ తర్వాత లిఫ్ట్ లో పైకి వెళ్తే స్టెప్స్ కూడా ఉన్నాయి, స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఇట్లా లిఫ్ట్ కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఈ పిల్లలతో ఈ ఎండకి ఆ స్టెప్స్ ఎక్కలేక ఇంకా మేము ఈ లిఫ్ట్ తీసుకున్నాము. దీనికి డబుల్ పే చేయాలండి, మీరు అప్ అండ్ డౌన్ పే చేయొచ్చు, ఓన్లీ పైకి వెళ్ళడానికైనా పే చేయొచ్చు. ఆడ చూడడానికి ఏం లేదండి, జస్ట్ టెంపుల్ ఉంది, బుద్ధుడు టెంపుల్. మరి ఇక్కడ మార్బుల్స్ గురించి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆ మార్బుల్స్ ఎలా తయారు చేస్తారు అనేది ఎక్కడ ఉందో ఏమో మాకైతే కనిపించలేదండి. ఓవరాల్ మొత్తం ఎతికాము. ఇక్కడ చెట్టును చూడండి, డ్రాగన్స్ తో ఎలా చెక్కాడో భలే చెక్కాడు. ఈ బుద్ధుడు ఉన్న ప్లేస్ లో అయితే గ్రీనరీతో అదిరిపోయిందండి. కానీ ఆ లొకేషన్ రికార్డ్ చేయాలి ఆయన, ఏం చేద్దాం. ఇంక అక్కడి నుంచి ఫుల్గా మెక్కేద్దాము. మెక్కేసిన తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్కి బయలుదేరదాం అని చెప్పేసి ఇంకా ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము అనమాట. ఇప్పుడు తిన్నాం అనుకోండి, నామ్ పెన్కి వెళ్ళేంత వరకు మాకు ఆకలి అవ్వకూడదు, అలా తినాలి. మార్నింగ్ కూడా లైట్గా తిన్నాము, సో ఇంకా అందుకు మధ్యాహ్నం బాగా దట్టంగా తిందాం అని చెప్పేసి ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము. ఈ ఇండియన్ రెస్టారెంట్ ఫస్ట్ రెస్టారెంట్స్ లో ఇలా రెస్టారెంట్ ఉండడం అయితే నేను చూడడం ఫస్ట్ టైం అండి. వచ్చిన వాళ్ళతో ఫొటోస్ తీసుకొని ఇలా స్టిక్ చేశారనమాట. ఎవరైనా హొయాన్కి వెళ్ళినప్పుడు మా ఫేసెస్ ఏమైనా కనిపిస్తే మాకు కామెంట్ చేయండి, మా ఫేసెస్ ఏమైనా పెట్టాడో, మా ఫోటో పెట్టాడో లేదో చూద్దాం మరి. అండ్ ఓవరాల్ ఈ రెస్టారెంట్ మొత్తము గ్లాస్ తో ఉంటుందండి, ఓపెన్ గ్లాస్ తో. మామూలుగా అన్ని క్లోజ్డ్ ఉంటాయి కదా, ఈ రెస్టారెంట్ మటుకు మొత్తం చూడండి అంత ఓపెన్ గ్లాస్, హ్యాపీగా బయట చూసుకుంటూ తినొచ్చు. అండ్ గ్రీనరీ. ఎవరైనా ఇండియన్ రెస్టారెంట్ ట్రై చేయాలనుకుంటే హొయాన్ లో ఇక్కడ ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చిన పిల్లలకి వాళ్ళకి ఎంగేజ్ అవ్వడానికి ఇలా పెయింటింగ్ ఇచ్చారండి. మామూలుగా పిల్లలు అంటేనే తెలుసు కదా, వాళ్ళు ఒక చోట ఉంటారు, తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళని ఎంగేజ్ చేసేలాగా ఇలా స్కెచెస్ ఇచ్చేసి ఒక పేపర్ ఇచ్చేసి పెయింట్ ఏమని చెప్పారు. అండ్ వాళ్ళకి ఎంగేజింగ్ లాగా ఉంటుంది, ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది, మనల్ని డిస్టర్బ్ చేయరు, ప్రశాంతంగా ఉంచుతారు. సో ప్రతి రెస్టారెంట్ లో ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలకి పెడితే చాలా బాగుంటది అండ్ పేరెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఈ రెస్టారెంట్ లో ఇది నాకు చాలా బాగా నచ్చింది అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఫుడ్ రాగానే ఆమ్ రామ్ అనుకుంటూ తినేసాము. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. We are ready to go back to home. Bye bye Vietnam. Say bye bye Sandy. Bye bye. Yes, it's time to end the trip, guys. Bye Say bye. bye bye to Vietnam.
I don't know how to say bye. Naina, Ria, say bye bye. Bye Vietnam. Follow అయిపోతుంది. చిత్రపడి ఫాలో అయిపోతుంది. Bye bye. Rishmita ready ya? Just bye bye. Say bye bye. ఇక్కడ మా మేడం ఒక ఘనకార్యం చేసిందండి. జపాన్ లో ఒక సిల్వర్ చైన్ తీసుకున్నా, అది పోగొట్టేసింది. అదే ఆ సూట్ కేస్ మీద పెట్టి ఆడుకుంటా ఉన్నిందండి. నాకు ఆ రోజు కొంచెము ఎందుకో ఒక రకంగా ఉంటే నన్ను సతాయించకూడదని చెప్పేసి నా హ్యాండ్ బ్యాగ్ లో ఉంటే చైన్ తీసుకొని ఆ సూట్ కేస్ మీద పెట్టి ఆడుకుంటా ఉన్నింది. సో మనం చెక్ ఇన్ ఇవన్నీ చేస్తాం కదా, ఆ సూట్ కేసు అక్కడ పెట్టి చెక్ చేస్తారు కదా. సో అదంతా ఆ స్క్రీనింగ్ దగ్గర అక్కడ పడిపోయినట్టుంది. సో నేను కూడా ఏం పెద్ద పట్టించుకోవాలి, ఆడుకుంటా ఉన్నింది కదా. అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కాసేపటికి చెప్పింది. వెంటనే చెప్పినా వెళ్ళి చూసేదాన్ని. ఇంకా అట్లా వెనక్కి వెళ్ళి ఎతకలేను. ఇంకా అనుకున్నా సర్లే ఇట్లా పోవాలని రాసి పెట్టింది. కానీ వియట్నాం ట్రిప్ మొత్తం మాకు లాసే అయ్యిందండి. అటు చెప్తాను కదా, రోలర్ కోస్టర్ ఈ వియట్నాం ట్రిప్ మొత్తం మాకు. ఇక్కడ చూసారా, ఫ్లైట్ లో నుంచి చూస్తే బానా హిల్స్ కనిపించిందండి. నేనైతే సూపర్ ఎక్సైట్ అయిపోయినాను. ఎందుకంటే బానా హిల్స్ పైనుంచి కనిపించడం అంటే ఏమో అదొక తెలియని యాంగ్జైటీ అయిపోయింది అనమాట. ఆ పింక్ బిల్డింగ్ ఉంది కదా, అది చూసి నేను గుర్తుపెట్టాను అది బానా హిల్స్ అని చెప్పి. ఫ్లైట్ లో మీకు విండో సీట్ దొరికితే మీరు ఏం చేస్తారు? ఊరికి జస్ట్ అలా చూసి పడుకుండిపోతారా, లేకపోతే అలా ఎంజాయ్ చేస్తారా? నేనైతే విండో సీట్ దొరికితే ఇలా క్లౌడ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తాను అండ్ రికార్డ్ చేసుకుంటా. ఎవ్రీథింగ్ నేను రికార్డ్ చేసుకుంటా. ఇంకా కొన్ని చోట్ల అయితే మొత్తం క్లౌడ్స్ మొత్తము పాలరాతలాగా ఉంటదండి. మొత్తం క్లౌడ్స్ మొత్తం నాకు చాలా ఇష్టము. అది దూది పింఛల్లాగా చూడండి ఎలా పెద్ద పెద్దగా ఉన్నాయో. అండ్ మనకి కనిపించే క్లౌడ్స్ కన్నా పైకి వెళ్ళినప్పుడు లేయర్ గా కనిపిస్తాయి కదా. నేను అదైతే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇక్కడ మా ఆయన నా మూడ్ చేంజ్ చేయడానికి మా నాయన పాపకి కోమ్ చేస్తున్నాడు అనమాట. అంటే నన్ను నవ్వించాలి కదా, ఇంకా ఏదో ఒకటి ఆ మూడ్ నుంచి పక్కకు రావాలి కదా. సో ఇంకా ఇక్కడ నాయన పాప హెయిర్ మొత్తం మెస్సీగా ఉంటే కోమ్ తీసుకొని కోమ్ చేస్తున్నాడు. అండ్ దానికి అలా ముందుకి దువ్వుతే ఇష్టం ఉండదు అనమాట. సో ఇప్పుడు నిద్రపోతుంది కదా, సో అందుకనేసి దాన్ని కోమ్ చేస్తున్నాడు. అండ్ దాని హెయిర్ లెంత్ కూడా చెక్ చేస్తున్నాడు. ఫ్లైట్ లో చాలా మంది చూసానండి, బుక్కులు తెగ చదివేస్తున్నారు. మనకు అంత మంచి హ్యాబిట్స్ లేవు, దిక్కులు చూసుకుంటూ కూర్చుంటూ ఉంటాము. సో మాకు ఇక్కడ నుంచి సేమ్ ట్రిప్ తర్వాత నాంబెన్ కి ఫ్లైట్ ఉంది. సో మాకు 1.5 hour లే ఓవర్ ఉంది అనమాట. మేము ఫస్ట్ అక్కడ హయాన్ లో చెక్ ఇన్ చేసేటప్పుడు చెప్పాము, ఇట్లా లగేజ్ ఇవన్నీ తీసుకోవాలంటే టైం పడుతుంది సో అని చెప్పేసి. వాళ్ళు మాకు ఒక స్టిక్కర్ ఇచ్చారు, రెడ్ స్టిక్కర్. సో అది చూసి మాకు వాళ్ళు త్వరగా వేరే రూట్ నుంచి తీసుకుని వెళ్ళారనమాట. వామ్మో, అదంతా పరిగెత్తి నడిచాము. వాళ్ళేమో స్లోగా రండి ఏం కాదు అన్నారు. కానీ మా ఆయన ఉన్నాడు కదా, పరిగెత్తు అని చెప్పేసి ఫుల్ హడావిడి చేసేసాడు. ఫైనల్లీ నాంపెన్ అయితే వచ్చేసామండి. మై లిటిల్ హెల్పర్ నాకు హెల్ప్ చేస్తుంది సూట్ కేస్ తీసుకురావడానికి. సో మొత్తానికి మా వియట్నాం ట్రిప్ వీడియోస్ అవంతా ఇవ్వానండి. దీంతో లాస్ట్ ఎండ్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియోస్ అన్ని నచ్చాయి అనుకుంటున్నా. ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన అనే ఫీలింగ్ నాది. ఏమంటారు? కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరి నచ్చితే లైక్ చేయొచ్చు కదా, షేర్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చేస్తే నాకు కొంచెం బూస్ట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.